నమ్మితే ఆ దేవుడు అద్భుతాలు చేస్తాడు అనడానికి ఈరోజు ఒక పెద్ద నిదర్శనం. నేను శ్రీశైలం యాత్రకు ఇల్లు దాటి బయలుదేరే సరిగ్గా కొన్ని గంటల ముందు నా జీవితం మారిపోయింది. అదేంటో మీకు ముందు ముందు వీడియోలో అయితే చెప్తాను, చూడండి గైస్. నేను ఈ యాత్రలు వీడియోలు వ్లాగ్స్ స్టార్ట్ చేయకముందు మన ఛానల్ సక్సెస్ అవ్వాలని నా ఇష్టదైవమైన బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, శ్రీశైలం మల్లన్నకు మనసారా మొక్కుకున్నాను. ఆ తల్లుల చల్లని చూపు వల్ల నా ప్రయాణానికి ముందే నా ఛానల్ మానిటైజేషన్ అయిందని మెయిల్ వచ్చింది. సో ఈ హ్యాపీనెస్ అయితే నేను అస్సలు ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే నేనైతే ఎన్నో సంవత్సరాలు, అంటే మరీ సంవత్సరాలు అని కాదు కానీ 3 years 4 years, ఈ ఇయర్కి 4 years కరెక్ట్గా నేను ఛానల్ స్టార్ట్ చేసి ఎప్పుడెప్పుడు సక్సెస్ అవుతుందా అన్నట్టుండే. సో కరెక్ట్గా మేము ఈ ప్రయాణాలు పెట్టుకున్నప్పుడే అనుకున్నాను, ఒకవేళ నేను నా ఛానల్కి, అంటే నేను అప్లై చేశాను అప్పటికి, బట్ 3 times నాకు థర్డ్ టైం ఇది నేను అప్లై చేయడం. సో స్వామివారికి దర్శనానికి వెళ్ళే ముందే నేను గట్టిగా అనుకున్నాను, అంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి, మీ దర్శనంకి వచ్చేలోపు నాకు ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి, నా కోరిక అనేది నెరవేరాలి అని ఎల్లమ్మ తల్లికి, శ్రీశైలం మల్లన్న స్వామికి అయితే నేను వేడుకున్నాను. సో అలాగే కరెక్ట్ మేము ఫస్ట్ శ్రీశైలంకి బయలుదేరాము. సో శ్రీశైలం తర్వాత నేను మళ్ళీ ఎల్లమ్మ తల్లి బోనం కూడా చేశాను. అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, చూసేయండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇక్కడ మనం రోడ్స్, నల్లమల్ల రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్స్ అయితే ఇలా క్రాస్ అయితే వెళ్ళిపోతున్నాం ఆటోలో అయితే మేము. సో ఇక్కడ నుంచి అయితే మేము శ్రీశైలం దర్శనం చేసుకొని, శ్రీశైలం స్వామివారి దర్శనం చేసుకొని అయితే ఇటు సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చామండి. సో సాక్షి గణపతి టెంపుల్కి ఇప్పుడు మనకు మెయిన్ టెంపుల్లో అయితే వీడియోస్ తీయడానికి అలౌడ్ ఉంటుంది. సో చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను, చూసారు కదా. సో సాక్షి గణపతి దేవస్థానంకి వచ్చేసాము. ఫస్ట్ అయితే సాక్షి గణపతి దేవస్థానం దగ్గర అయితే మనకు దర్శనం అయింది. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఏంటో అనిపించింది, చాలా అంటే బాధ కూడా అనిపించింది. ఇన్నేళ్ళ కష్టం ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళే రోజే, కరెక్ట్ మేము వెళ్ళే రోజే మాకు ఆ మేలు అనేది వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చూస్తున్నారు ఇక్కడ సాక్షి గణపతి స్వామివారి దర్శనం అయిపోయింది. ఇక మళ్ళీ బయలుదేరేసి అయితే మనము ఇంకా టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ మనకు లలితాదేవి, ఇంకా పాలధార, పంచదార, ఇలా టెంపుల్స్ ఉంటాయి కదా. సో ఆ టెంపుల్స్కి అయితే పోయాము. నాకైతే చాలా అంటే చాలా కొంచెం భయంగా అనిపించింది. సో ఇక్కడ రోడ్స్ ఫస్ట్ టైం వెళ్ళడం నేను, అలాగే శ్రీశైలంకి కూడా ఈ రోడ్స్ ప్లస్ ఆ బస్సెస్ వెళ్ళడం చాలా కొంచెం భయంగా ఉండే. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. సో ఇక్కడ వచ్చేసి శ్రీ లలితాదేవి టెంపుల్ ఉంటుంది, అలాగే మనకు హటకేశ్వర టెంపుల్ ఏదో ఉంటుందండి. సో నేనైతే మీకు చూపిస్తాను, చూసేయండి. సో మనం దేవుడిని నమ్ముకుంటే మనకు అంత మంచి జరుగుతుంది. భక్తి శ్రద్ధతో దేవుణ్ణి ఏదైనా వేడుకుంటే అన్నీ జరుగుతాయనికి ఇదే ఒక నిదర్శనం అండి నా వీడియోనే. సో చూస్తున్నారు కదా, నేను అనుకున్న కోరికలు అయితే నాకు చాలా వరకు నెరవేరినాయి. సో ఈ హటకేశ్వర దేవాలయం శ్రీ లలితాదేవి పీఠము కూడా ఇక్కడనే ఉంటుంది. సో ఇక్కడ హటకేశ్వర స్వామి ఆలయం అండి. సో ఈ ఆలయం దర్శించుకొని లలితాదేవి అమ్మని దర్శించుకొని అయితే మేము ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే మేము లోపల దర్శనం చేసుకున్నాక ఇలా వీడియో షూట్ అయితే చేసామండి. సో ఇక్కడ బయటకు వచ్చేసాక అయితే పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది. ఇక అక్కడనే మనకు శ్రీ లలితాదేవి శక్తిపీఠం అనేది అయితే ఉంటుందండి దేవాలయం. ఇక్కడ కూడా అమ్మవారికి అయితే దర్శించుకున్నాము. మాకు దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయండి. అసలు వెయిటింగ్ అనేది కూడా మాకు అనిపించలేదు. వెళ్ళంగానే అన్ని దర్శనాలు అయితే మంచిగా అయిపోయాయి మాకు. దర్శనాలు అయినాక కూడా మేము వెంటనే
రిటర్న్ కూడా అయిపోయాం. సో ఇక్కడ వచ్చేసి అయితే పాలధార పంచదార అయితే వచ్చేసాము. ఇక్కడ మా వారైతే ఫోన్ వచ్చిందని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు దిగేటప్పుడు అయితే ఇబ్బంది ఏం అనిపించలేదు, నిదానంగా దిగాను. బట్ ఎక్కేటప్పుడు అయితే కొంచెం ఆగి ఆగి ఎక్కాల్సి వచ్చింది. సో చూస్తున్నారా, ఇక్కడ మనకు అన్ని షాప్స్ కూడా ఉంటాయి. ప్రసాదాలు కానివ్వండి, బొట్టులు కానివ్వండి, అలాగే దేవుడు పటాలు కానివ్వండి, దేవుడివి పీఠాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయండి. సో నేనైతే ఇక పాలధార పంచదార దగ్గర కిందికి దిగగానే అయితే అక్కడ సైడ్కి చెప్పులు అయితే వదిలేసి ఇక్కడైతే వాటర్, ఏదైతే మనకు పాలధార పంచదార వాటర్ అనేది వచ్చాయో అది అక్కడికైతే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళి అయితే మంచిగా దర్శించుకున్నాను. అక్కడ అమ్మవార్లను అక్కడ ఏమైతే ఉంటుందో అక్కడ దర్శించుకొని అయితే ఇలా మా మామయ్య అయితే వాటర్ పడుతున్నారు. చాలా పుణ్యం అంట, వాటర్ మనం ఇంట్లోతో పెట్టుకోవాలి. సో బాల్టీలో అయితే మేము అలా వాటర్ తెచ్చుకున్నాం. ఇంకా వాటర్ అయితే తాగాను. అక్కడ చాలా అంటే చాలా తీయగా అనిపించింది నాకైతే. తీయగా ఉన్నాయి అసలు. మనకు అట్లా వస్తే వాటరు ప్యూర్గా ఉంటాయో లేదో అనుకుంటారు చాలామంది, బట్ ఎంత ప్యూర్గా ఉన్నాయో అసలు. సేమ్ మనకు వాటర్ ఏవైతే అంటారు కదా మనం ఇంట్లలో తాగే వాటర్ ఉంటాయి కదా, నల్ల వాటర్, సేమ్ అలానే అనిపించినాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇక్కడైతే పాలధార పంచదార వాటర్ అయితే వస్తున్నాయి. ఇక చాలామంది బాటిల్స్లో పట్టుకెళ్తున్నారు. ఇక అక్కడ చల్లుకుంటున్నారు. స్నానం చేసే వాళ్ళు కూడా స్నానాలు చేస్తారండి అక్కడ. ఇక్కడైతే ఇంకా దేవుడు ఏదో విగ్రహం అయితే ఉండేనండి. సో అంతా గమనించలేట్టు వీడియో షూట్ చేసుకుంటూ మా అత్తమ్మ అయితే పైన ఆగారు. మళ్ళీ కిందికి ఎక్కి మళ్ళీ పైకి ఎక్కలేరా అని చెప్పేసి అయితే కిందికి దిగి పైకి ఎక్కలేరా అని చెప్పేసి అయితే ఆగారు. ఇక మేమైతే నేను, మా వారు, మా మామయ్య ముగ్గురం అయితే కిందికి అయితే వచ్చేసాం పాలధార పంచదార దగ్గరికి అయితే. సో ఇక్కడైతే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అలా ఇక్కడైతే ఇక పాలధార పంచదార అయిపోయినాక దర్శనం. సో మెట్లు అయితే ఎక్కుతున్నాను. అసలు మెట్లు ఎక్కేటప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా అయింది. అసలు ఎక్కలేకపోయాను. అక్కడ ఆగుకుంటూ అయితే ఎక్కాను. 3-4 దగ్గర 4-5 చోట్లలో అయితే ఆగాను. ఎక్కాను. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, ఇక్కడ శిఖరంకి అయితే వచ్చేసాము. శిఖరేశ్వర స్వామి ఆలయంకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి అయితే ఇక శిఖరం పైకి ఎక్కితే ఎక్కాలి మనం మెట్లు ఎక్కి అయితే పైకి వెళ్ళాలి. వెళ్ళినాక అక్కడ నుంచి మనకు శిఖరం గోపురం అనేది ఉంటుంది, నంది వాహనము. ఆ నంది వాహనం నుంచి మనము చూస్తే మనకు శ్రీశైలం గోపురం అయితే, శ్రీశైలం శివయ్య స్వామి గోపురం అయితే మనకు కనపడుతుంది. సో మీరు ఎంతమంది శిఖరం టెంపుల్కి వెళ్ళారో అక్కడ నుంచి నందీశ్వర స్వామి చెవుల దగ్గర నుంచి మనకు స్వామివారి గోపురం ఎంతమందికి కనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకైతే నేను చూసాను, నాకు కూడా కనిపించింది. సో మేమైతే ఇక్కడ శిఖరంకి వచ్చేసి అయితే ఇక్కడ కూడా ఇక మెట్లు ఉంటే ఆ మెట్లు ఎక్కి అయితే పైకి వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. అక్కడ స్వామివారిది ఇట్లా ఏమంటారు, ఇనుప రాడ్లు ఉంటాయి కదా, సో దాంతో ఇట్లా చేశారు లింగం షేప్. అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే మనం శిఖరం పైకి అయితే ఎక్కుతున్నాము. మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు, మా వారు. ఇక మేమైతే మెట్లయితే ఎక్కేసాము. సో చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో అసలు. శివయ్య మహిమ అంటే ఇదేనేమో. అసలు నా కోరిక నెరవేరడం ఏదో, నేను కరెక్ట్ మేము వెళ్ళే రోజే నాకు కోరిక నెరవేరి నాకు మేలు రావడం ఏందో, అదే రోజు శివయ్యని పోయి దర్శించుకోవడం ఏందో చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేకపోతున్నా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎన్నో ఏళ్ళ కష్టం అయితే ఇప్పుడు నెరవేరింది. మేము కూడా శ్రీశైలం వెళ్ళాలి అనుకుంది కూడా లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం. బట్ ఈ ఇయర్ ఇప్పుడు కుదిరింది శ్రీశైలంకి వెళ్ళడం. సో అంతా ఈ శివయ్య లీలలు అంటారు కదా, శివయ్య లీలలు, శివయ్య దయ ఉంటేనే వెళ్తామని.
సాయి ఆ శివయ్య దయ వల్ల మన ఛానల్ కూడా మానిటైజ్ చేసి సక్సెస్ అయినాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ శిఖరంలో దర్శనం అయిపోయింది, శిఖరేశ్వర స్వామి ఆలయంలో. సో ఇక్కడైతే మేము దర్శనానికి వెళ్తున్నాం లోపల స్వామివారి దగ్గర. సో మీకు కనిపిస్తున్నట్టుంది స్వామివారి ఆలయం. సో చిన్నగా కనిపిస్తుంది, ఇక వీడియో షూట్లో అలౌడ్ ఉండదు కాబట్టి అలా కొంచెంగా తీసినాను. సో చూస్తున్నారు కదా, ఇదండి మన శ్రీశైలం యాత్ర వ్లాగ్. సో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిటర్న్ అయిపోయాము, ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. ఇంకొకటి, అక్కడ మనకు కరెక్ట్ శ్రీశైలం టెంపుల్ దగ్గరనే మనకు వీరభద్ర స్వామి ఆలయం ఉంటుందంట. సో ఆ ఆలయంకి కూడా ఖచ్చితంగా వెళ్ళాలి ప్రతి ఒక్కరు శ్రీశైలం వచ్చిన వాళ్ళు. సో మేమైతే మళ్ళీ ఆ ఆలయంకి బయలుదేరాము. వీరభద్రేశ్వర స్వామి ఆలయం చూసుకొని అయితే మళ్ళీ మేము మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో చూస్తున్నారు కదా ఇక్కడ మా ప్రయాణం వ్లాగు. సో అలా అయితే ఆటోలో అయితే వెళ్ళిపోయి మన వీరభద్ర స్వామి ఆలయంకి అయితే వచ్చేసాము. శ్రీ భయ వీరభద్ర స్వామి ఆలయం అండి ఇది. శ్రీశైలంలోని శ్రీశైలం టెంపుల్కి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడే అనుకుంటే ఇక్కడ ఉంది. సో ఈడ వీరభద్ర స్వామి వారిని దర్శించుకొని, ఇదండి మా శ్రీశైలం యాత్ర వ్లాగ్. మీకు అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.